వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఆయన మనల్ని గెలిపించుకుంటూ మనకు అడ్డం వస్తున్న వారిని ఓడించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం యాకోబును గెలిపించి ఏశావును దేవుడు ఓడించాడా లేదా? బయలు ప్రవక్తలను ఓడించి భక్తుడైన ఏలియాను గెలిపించాడా లేదా? నిశ్చయముగా గెలిపించాడు. పౌలు శీలను గెలిపించి జైలు అధికారులను శత్రువులుగా ఉన్న వారందరినీ ఓడించాడా లేదా? పేతురు యోహానులను కూడా పట్టుకొని కొట్టాలి, సత్యసువార్త ప్రకటించకూడదని ఎన్నో ఆటంకాలు జరిగినా కూడా వారి ద్వారానే కుంటివారిని నడిపించి వారిని గెలిపించాడా లేదా? నిశ్చయముగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు. మీరు ఫోన్లు చేసి ప్రార్థన చేయమన్న ప్రతిసారి కూడా దేవుడు నిశ్చయముగా జయం కలుగు చేస్తాననే మాటే చెప్తుంటాడు, కానీ ఓటమి అనే మాట అసలు ఎన్నడూ దేవుడు చెప్పడు ప్రియులారా. అందుకని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినా, మందిరానికి వచ్చినా, వాక్యం చదివినా, బల్ల తీసుకున్నా, అర్పణ ఇచ్చినా, ఏమి జరిగినా కూడా మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటాడంటే మన ప్రార్థన, మన రోషము, మన విశ్వాసము ఇవన్నీ కూడా తలగా ఉండేవారు చేసేటువంటి క్రియలుగా ఉండాలి. అయితే దేవుడు అన్నాడు, నా జ్ఞానుసారంగా నడుచుకున్న వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. అసలు మనకు తోకలే లేవు. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు మరి? అనగా మీరు ప్రార్థనకు వెనకంజ వేయడం, ఉపవాసం ఉండడానికి వెనకంజ వేయడం, ఆరాధించడానికి వెనకంజ వేయడం, బలలో చేయి వేయడానికి వెనకంజ వేయడం, సన్నిధిలో పని చేయటానికి వెనకంజ వేయడం, అర్పణ ఇవ్వడానికి వెనకంజ వేయడం, పరిచర్య చేయుటకు వెనకంజ వేయడం, దేవుని సన్నిధిలో ఈలాగున ఆల్ నైట్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు ఏమేం జరుగుతున్నాయో వాటన్నిటినీ మనం నిర్లక్ష్యం చేయడం వలన మనం ఏమైపోతున్నాం చెప్పండి? తోకలమైపోతున్నాం మనకు తెలియకుండానే. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా మాట వింటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మాట మనం వినకపోతే నెమ్మదిగా మనం ఏమైపోతాం? మనం తలే, మనం పైవారమే, దీవించబడిన వారమే, హెచ్చింపబడిన వారమే, మెల్లిగా జారి 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 వెనకంజ వేసి ఏమైపోతాం? తోకలమైపోతున్నాం. మనం తోకలుగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియులారా. అందుకని భక్తులను గురించి దేవుడు మన కోసం బురాయించి ఉంచాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనమందరం కూడా రోషం కలిగి ఉండాలి. ఏ కార్యమైనా కావాలంటే రోషం కలిగి ఉండాలి మనం, అంతే. దేవా, నిజంగా నేను నీ బిడ్డనైతే, నిజంగా నేను విశ్వాసనైతే, నిజంగా నీవు నాకు తోడై ఉన్నావన్న మాట వాస్తవమైతే నిశ్చయంగా ఈ కార్యం జరుగునుగాక అని పలకండి. రోషంతో పలకండి, నిశ్చయముగా మీరు గెలుస్తారంతే. మీరు తినడానికి, పడుకోవడానికి, నిద్రపోవడానికి, మీ పనులు చేసుకోవటానికి, పనులకు వెళ్ళడానికి, వ్యాపారానికి వెళ్ళడానికి, లేకుంటే బయట తిరగడానికి, వీటికి మీరు తలగా ఉండి దేవుని దగ్గరకు వచ్చేసరికి తోకలైపోతూ ఉంటే మీరు నిత్యము తోకలుగానే ఉండిపోతారంతే. ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారిని దేవుడు గెలిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడంతే. ఈ శుభదినాన పేతురు కోసం ప్రార్థించినటువంటి సంఘము అనుకుందాం మనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. కాబట్టి పేతురు కోసం సంఘం ఎట్లా ప్రార్థన చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టు వ్రాయబడి. దినములు గడిచే కొలది మన ప్రార్థనకు ఒక పట్టుదల, రోషము రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా వారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం యాకోబు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు చెప్పండి? ఒక్క రాత్రే చేసింది యాకోబు, ఒక రోజు కూడా కాదు, ఒక్క రాత్రే ప్రార్థన చేశాడు. ఉదయం నుండి బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు సాయంకాలం వరకు. వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన మహా చేస్తుంటే
ఓ 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు అంటే సత్యంగా ఆ ప్రార్థనకే దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. భక్తుడైనటువంటి యాకోబు ఒక రాత్రి, ఏలియా ఒక పగలు అనుకుందాం. దేవుడు కార్యం చేశాడా లేదా? అలాగే పౌలు శీలలు ఎన్ని రాత్రులు చేశారు చెప్పండి? మధ్యరాత్రే, రాత్రంతా కూడా కాదు, మధ్యరాత్రే వారు ప్రార్థన చేసినట్టు. పేతురు యోహానులు 3 గంటల వేళ మనం ఒక వేసి ఒక 5 నిమిషాలు ఆగితే కార్యం అక్కడ జరిగిపోయింది. అలాగున పేతురు యోహానుల ప్రార్థన ఉన్నది. భక్తులైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి ప్రార్థన ఒకవేళ కొంచెం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఒక వారము మనం దానికి డీటెయిల్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆడబడి ఈడబడి 2 రోజులకో 3 రోజులకో వారానికో నెబుకద్నెజర్ రాజుకు తెలిసి ఉండవచ్చు. అది గ్యారంటీ కూడా మనం చెప్పలేం. కానీ 1 రోజుతోనే రాజు దగ్గరికి వార్త వెళ్ళదు. ఇప్పుడు మనలో రోషం రావాలి, పౌరుషం రావాలి, విశ్వాసం రావాలి, త్యాగం రావాలి, తెగింపు రావాలి. నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన వినాలని పట్టుదల కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన. ఈ ప్రార్థన వలన అపవాది ఓడిపోతూ ఉన్నాడు, దుష్టుడు ఓడిపోతూ ఉన్నాడు, రోగములు ఓడిపోతూ ఉన్నాయి, అప్పులు కేసులు గొడవలన్నీ ఆగిపోతూ ఉన్నాయి. ఏ కోల్పోయామని బాధపడుతున్న వాటన్నిటికీ కూడా దేవుడు విడుదల ఇచ్చి కనపరచబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు నిత్యం శుభం పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 2026 సంవత్సరం ఏ సంవత్సరానికి లేనటువంటి ఘనత ఈ 2026కు దేవుడు ఇవ్వబోతున్నట. ఎట్టి పరిస్థితుల్లో అపవాది నా జోలికి రాకూడదయ్యా, అపవాది నిద్రాత్మ నా దగ్గరికి రానియకూడదు, లేచిపోయే ఆత్మ రానియకూడదు, అభ్యంతరం ఆటంకం కలిగించేటువంటి ఏ క్రియ కూడా నా మీదకి రాకూడదని మీరు రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ కంటి మీద కొనుకు రాకుండా దేవుడు ప్రార్థించే ప్రార్థన ఆత్మతో మిమ్మల్ని నింపబోతున్నాడు. భక్తులకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించనై ఉన్నాడు. వారికి అద్భుతాలను జరిగించిన దేవుడు మనకు కూడా అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.